ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఒక తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా ఆయన హాస్య ప్రధాన సహాయ పాత్రలు అయితే పోషించేవాడు. హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్ లోని కూరగాయల మార్కెట్ లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారంట. ఇక వెంకట్ ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు. దర్శకుడు వివి వినాయక్ ఇతన్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వివి వినాయక్ ని సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. ఇతడు ఎక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడే హాస్య దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాదరణ పొందిన వెంకట్ సుమారు 90 సినిమాల్లో నటించాడు. ఇతనికి 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. పెద్దబాబు యాదేశ్ వీడు తేడా, ప్రేమ ఒక మైకం, డీఫర్ దోపిడీ చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు అయితే చేశారు. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకైతే చెప్పారు. వైద్య సేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఆయన 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్లు, బన్నీ, అత్తారింటికి దారేది, డీజీటీలు తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిష్ వెంకట్ 54 ఏళ్ల వయసులో మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ చందానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2025 జూలై 18న మరణించారు.